ఇంటికి పిలిచి పనులు చేపిస్తాడని అస్సలు అనుకోలేదు. హాయ్ మా అందరికి. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ ఇంటికి రారా చెరుకు రసం తాయిదుగాలు అన్నాడు. ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను ముగ్గురు కుర్రాలు తీసుకుని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం. ఇంకా బండిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ అయితే కొట్టించి మళ్ళీ బయలుదేరాం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. విలేజ్ అయితే సూపర్ ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లే. అలా వాళ్ళ చేలోకి అయితే వెళ్ళిపోయాను కానీ వాడైతే చెరుకు గడ్డలు మోస్తున్నాడు. చెరుకు గడ్డలతో పాటు వరి పంట కూడా వేశారు. అప్పుడే ధాన్యం కూడా వచ్చేసింది. వచ్చింది కానీ చెరుకు రసం ఎదురని అడిగాను. నాతో పాటు రెండో చెరుకు గడ్డల దగ్గరికి వెళ్దాం ముందు అన్నాడు. ఇంకా మేము కూడా వెళ్ళిపోయాం. ముందుగా చెరుకు గడ్డలు తినడానికి అయితే కొడుతున్నాడు. అందులోనైనా ముందు చిన్న ఉంటాడు కాబట్టి ముందుగా చెరుకు గడ్డని అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు కుదురుగా ఉంటాడా ఏదో తేట పని చేస్తూ ఉంటాడు. మీరే చూడండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్కడికి వచ్చినా సరే మా చిన్న ఎటకరం అయితే ఆగదు. 2 నిమిషాలు అయితే మొత్తం ఆగిపోద్ది అనుకోండి. అలా ఎందుకన్నానంటే చెరుకు రసం ఎదురని అడిగితే చెరుకు గడ్డలు ముందుగా మొయ్యండ్రా తర్వాత చూద్దాం అన్నాడు. దాంతో పాటు ఇలా అన్నాడు, చెరుకు గడ్డలు ఎవడ ఎక్కువ మోస్తే వాళ్ళకి ఎక్కువ చెరుకు రసం ఇస్తాను అన్నాడు. అందులోనే మా చిన్న ఫస్ట్ ఉంటాడు కాబట్టి చిన్న మోసుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. మా గ్యాంగ్ లో ఎవడైనా బలవంతుడు ఉన్నాడంటే మొదటిగా వీడి పేరు వస్తారు. తర్వాత నుంచి మోయడానికి ఈడే వచ్చాడు. భుజం మీద పెట్టడం లేటు మోసుకెళ్ళిపోతాను అంటున్నాడు. తర్వాత నాయంతో వాడంత బలం నాకు లేదు కాబట్టి చిన్న మోపు కట్టరా అని చెప్పాను. చిన్న మోపు కట్టినా సరే మొయ్యబడి కింద నుంచి పులుసు కారిపోతుంది మావా. ఆ చెరుకు గడ్డలతో ఏం చేస్తారో చెప్పడం మర్చిపోయాను. బెల్లం అయితే తయారు చేస్తారు మావా. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా బెల్లం ఎలా తయారు చేస్తారని పెడతాను. అంతవరకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకోండి మావా.